వెల్కమ్ టు సివిఆర్. ప్రేమ పేరుతో వెంటపడ్డాడు, సహజీవనం చేశాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చాడు. ప్రేమించిన అమ్మాయినే కడుపులో 7 సార్లు కత్తితో పొడిచి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని పన్నాగం పన్నాడు. కానీ మృతదేహాన్ని మాయం చేసేలోపే పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడి బండారం బయటపడింది. హైదరాబాద్ బాల్తాపూర్లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి మాట వచ్చేసరికి ప్రాణాలు తీసిన ఈ కిరాతకుడి ఘాతుకం ఏంటో తెలుసుకుందాం. కడుపులోనే కత్తి దించాడు. ప్రేమించిన ప్రియురాలిని గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని అడిగినందుకు కత్తితో 7 సార్లు పొట్టలో పొడిచినట్టు తెలుస్తుంది. అయితే ఆమెను చంపేలోపే పోలీసులకు సమాచారం కూడా అందింది. దీనికి సంబంధించి 2వ నెల గర్భవతి అని చెప్పారు. ఇటుపక్క రెహానా మహిళ పేరు పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. దాంతో ఆగ్రహంతో ఉన్న వ్యక్తి 7 సార్లు కడుపులో పొడిచినట్టు తెలుస్తోంది. ఇటు విషయం బయట పెడతానని హెచ్చరించడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోపక్క తెల్లవారుజామున కత్తితో దాడికి దిగినట్టు తెలుస్తుంది. ఆమెని తెల్లవారుజామునే ఈ హత్య దారుణానికి ప్లాన్ చేశాడు ఆ కిరాతకుడు. అయితే కడుపులో 7 సార్లు పొడిచి హత్య చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రేమంటూ వెంటపడ్డాడు, సహజీవనం చేశాడు. ప్రేమంటూ వెంటపడి నమ్మించి ఆమెను మోసం చేశాడు. గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమె అందరికీ చెప్తాను, నిన్ను రోడ్డున పడేస్తాను అనేయడంతో అతనికి కోపం వచ్చింది. ఈ సందర్భంలోనే తను హత్య చేసినట్లయితే తెలుస్తుంది. పెళ్లి మాట వచ్చేసరికి అసలు రూపం అతనిది బయటపడింది. క్రూయల్గా ప్రవర్తించాడు. ప్రియురాలనే హతమార్చాలని కిరాతక నిర్ణయం తీసుకున్నాడు. తనని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బాలాపూర్లో అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి సంచలనంగా మారిందని చెప్పాలి. బాలాపూర్లో మృతదేహాన్ని మాయం చేయాలని పన్నాగం. సో హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి ఏంటని స్కెచ్ కూడా వేశాడు అనమాట. సో మృతదేహాన్ని చెరువులో పడేసేందుకు కూడా ప్లాన్ వేశాడు. ఈలోపే పోలీసులకు సమాచారం అందింది. ఒక్కడి వల్ల సాధ్యం కాక తల్లి సాయం కూడా కోరాడు నిందితుడు. అంటే ఆ మహిళకు సంబంధించి తల్లి కూడా సహకరించినట్లయితే తెలుస్తుంది. తల్లి సాయం కోరినట్టు తెలుస్తుంది. బంధువును కూడా హత్య ఆనవాళ్లు చెరిపివారిని కోరినట్టు సమాచారం. కానీ పోలీసులకు చేరిన కీలక సమాచారం ఏంటి? వాళ్ళు ఏం దర్యాప్తు చేశారు? పోలీసులను రంగంలోకి దిగడంతో పథకం బెడిసికొట్టిందా యువకుడిది? అయితే ఆమెని చెరువులో పడేసే లోపే పోలీసులకు సమాచారం రావడంతో కథ కంచికి చేరింది. తను పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాడు. పోలీసులను చూసి పరుగు, చివరికి అరెస్ట్. మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో నిందితుడు చిక్కాడు పోలీసులకి. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. కానీ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఆ క్రిమినల్ మైండ్ పర్సన్ అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. తల్లితో పాటు ఇంకా ఎవరు సహకరించారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తను హత్యకు వాడిన కత్తి కావచ్చు, అంటే ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నాడా తనని హత్య చేయడానికి, తను బెదిరించక ముందే తనకు ఆలోచన ఉందా అన్నదానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంటాడి అదుపులోకి తీసుకున్నారు బాలాపూర్ పోలీసులు. గాంధీ ఆసుపత్రికి యువతి మృతదేహాన్ని అయితే తరలించారు. ఆమె 2 నెలల గర్భవతి. ఆ గర్భవతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అయితే ప్రేమ పేరుతో మోసం చేసి గర్భం దాల్చింది ఆ యువతి. హత్య చేసినట్లయితే పోలీసుల ముందు మృతదేహానికి మాయం చేసే కుట్ర చేశాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఏదైనా తప్పు చేసి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోలేరు. తప్పించుకుంటాము అని అనుకుంటారు, కానీ తప్పించుకోలేరు. ఒక యువతిని మోసం చేసి గర్భవతిని చేసి ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి గర్భవతిని చేసి హత్య చేయడం చాలా దారుణంగా ఉందని చెప్పి ఇటు బాలాపూర్ స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ యువకుడి ఉరిశిక్ష వేయాలని చెప్పి చెప్తున్నారు. దీంతో అంటే ఈ ఘటనకు సంబంధించి తల్లి కూడా సహకరించడంతో ఎంత విస్తుపోయే విషయాలైతే ఇంకా బయటకు వస్తున్నాయి. తన క్రిమినల్ మైండ్ ఈ రకంగా ఉందా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్.